హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏమనుకుంటున్నారా? కేక్ క్రీమ్ కేక్ క్రీమ్ ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామా? ఫస్ట్గా దీనికి కావాల్సిన ఏంటో చూడండి. పంచదారని ఒక పావు కప్పు వరకు తీసుకోండి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకుంటే ఒక కప్పు వరకు కూడా పొడి వచ్చేస్తుంది. అందులోనే ఒక టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా దాన్ని మిక్సీ పట్టేసుకోండి. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి. మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా, మెత్తని పౌడర్ కింద దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా? చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. చూసారా, ఒక కప్పు వరకు మనకి పౌడర్ అయితే వచ్చేసింది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటనుకుంటున్నారు? బటర్ అండి. మీకు తెలిసిందే, బోల్డ్ బటర్స్ ఉంటాయి. అమూల్, ఇలా విశాఖ. నేను 100 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నా. ఏ కంపెనీ అనుకుంటున్నారు? విశాఖ డైరీ నుంచి తీసుకున్నాను. మీరు అమూల్ కూడా తీసుకోవచ్చు. చూడండి, లోపల ఇలా ఉందన్నమాట. సో ఈ 100 గ్రామ్స్ బటర్ని కూడా మనం మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయండి. కానీ నేను ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేశానండి. ఏంటనుకుంటున్నారా? ఈ మిక్సీలో వేయడం వల్ల అది బ్లెండ్ అవ్వట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? చూడండి, నేను మిక్సీలో వేస్తే బ్లెండ్ అయిపోతుంది కదా అని మిక్సీ పట్టి చూసా. కానీ అది అలా రౌండ్గా తిరుగుతుంది కానీ అవ్వట్లేదు. సో మీరు మిక్సీలో మాత్రం వేయొద్దండి. ఇలా మీరు స్పూన్తో కానీ లేకపోతే విస్కర్ కానీ బ్లెండర్ కానీ ఉంటుంది కదా, దాంతో దీన్ని బాగా బీట్ చేయండి. అది ఎంత మనం బీట్ చేస్తే అంత క్రీమీగా వస్తుందండి. సో నేను చూసారా, ఇలా విస్కర్తో బీట్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మనకి బ్లెండర్ ఉందంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి ఒక్క 10 మినిట్స్ టైం పడుతుంది. సో దీన్ని బాగా ఇలా బ్లెండ్ చేయాలి. ఎంత బ్లెండ్ చేస్తే అంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూసారా, కలర్ కూడా చేంజ్ అయింది కదా, వైట్ కలర్లో వచ్చేసింది. సో ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని సగంగా యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా బ్లెండ్ చేయాలి. బాగా కలుపుకుంటూ దీన్ని మళ్ళీ అంటే ఆ పంచదార పౌడర్ ఆ బటర్లో మిక్స్ అయిపోవాలన్నమాట. సో చూసారా, అలా మిక్స్ అయిపోయి మళ్ళీ సాఫ్ట్గా ఉంది కదా, మళ్ళీ ఆ పౌడర్ని అందులో వేసేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి. సో అలా బీట్ చేసుకుంటూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. మీకు ఏమైనా కొంచెం బిగుతుగా ఉన్నదనుకో, జారుగా అవ్వడానికి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో చూసారా, ఎంత క్రీమీ టెక్స్చర్ బాగుంది కదా, చూడడానికి సాఫ్ట్గా, చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. సో ఇలాగే మనకి అది కొంచెం బిగిత అయ్యేటప్పటికల్లా ఒక్కొక్క స్పూన్ మనం వేడి పాలని, అదే చల్లారిన వేడి పాలని అందులో పోసుకోవాలన్నమాట. పోసుకొని ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. సో అంతేనండి, చాలా ఈజీగా అయితే మన క్రీమ్ కేక్ది క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. మనం దీంట్లో ఫుడ్ కలర్స్ కూడా కలుపుకోవచ్చండి. మనకి ఏ ఫుడ్ కలర్స్ కావాలంటే ఆ ఫుడ్ కలర్స్ దీన్ని కలుపుకోవచ్చు. చూడండి, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా, యమ్మీగా కూడా ఉంది. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. దీన్ని ఒక సీసాలోకి కానీ ఒక బాక్స్లోకి కానీ తీసుకుని మనం ఫ్రిడ్జ్లో ఎన్నాళ్ళైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏ ఫుడ్ కలర్స్ అయినా దీంట్లో కలుపుకొని మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫుడ్ కలర్ కలుపుకొని మనం కేక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. అలాగే ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు క్రీమీ టెక్స్చర్ ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.